ఆదివారం నాడు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేగింది. ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రముఖ ఆర్థికవేత్త మరియు రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఎన్నికలను తక్షణమే రద్దు చేయాలంటూ ఆయన భారత ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ తీరుపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు కేవలం సాంకేతికమైనవి మాత్రమే కాకుండా లోతైన రాజ్యాంగపరమైన అంశాలతో ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో అక్రమాలు మరియు అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వివరించడం లేదనే ఆరోపణలు మరియు మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. పరకాల ప్రభాకర్ వంటి మేధావి నుండి ఇటువంటి ప్రతిపాదనలు రావడం ఈసీకి కూడా ఊహించని షాక్ అని చెప్పాలి. సాధారణంగా ఎన్నికల సమయంలో అక్రమాలు జరుగుతాయని ప్రతిపక్షాలు ఆరోపించడం సహజమే. కానీ ఈసారి పరకాల ప్రభాకర్ ఏకంగా ఎన్నికలనే రద్దు చేయాలని డిమాండ్ చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం ప్రకారం ఓట్లు తగ్గింపు మరియు దొంగ ఓట్లు నమోదు ప్రక్రియ అదుపు తప్పిందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ గందరగోళం పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే అది ప్రజా తీర్పును ప్రతిబింబించదని ఆయన వాదిస్తున్నారు. ఈ వాదన ఇప్పుడు కూటమి రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న వేళ పరకాల లేవనెత్తిన ఈ అంశం కూటమికి ఇబ్బందికరంగా మారాయి. ఎందుకంటే పరకాల ప్రభాకర్ గతంలో ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్న వ్యక్తి కావడంతో ఆయన మాటలకు తీవ్ర స్థాయిలో గుర్తింపు లభించింది. పరకాల ప్రభాకర్ చేసిన ఈ విజ్ఞప్తి ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచడమే కాకుండా న్యాయపరమైన చిక్కులను కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకుంటే ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే గెలుపు ధీమాతో ఉన్న చంద్రబాబుకు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ సమీకరణాలు మారుతున్నాయని, తద్వారా తమకు వ్యతిరేకత పెరుగుతుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు నేరుగా రంగంలోకి దిగి ఎన్నికల ప్రక్రియలోని లోపాలను ఎత్తి చూపడం వల్ల సామాన్య ఓటర్లలో కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఇది అంతిమంగా అధికార పక్షానికి కలిసి వచ్చే అంశంగా మారే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం నాడు ఉత్కంఠత నెలకొంది. ఎన్నికల సంఘం పరకాల ప్రభాకర్ లేఖపై ఎలా స్పందిస్తున్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవేళ విచారణ ఆదేశిస్తే మాత్రం ఎన్నికల షెడ్యూల్లో మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాన్ని తలకిందలవుతాయి. ఎంతో కష్టపడి నిర్మించుకున్న అనుకూల గాలిని ఈ పరిణామాలు నీరుగారుస్తాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద పరకాల ప్రభాకర్ ఇచ్చిన ఈ షాక్ ఏపీ రాజకీయాల ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసేలా కనిపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే తన ఉద్దేశమని ఆయన చెప్పుకున్నప్పటికీ దీని వెనుక ఉన్న రాజకీయ పరిణామాలు మాత్రం పేరు తుఫాన్ను సూచిస్తున్నాయి.